ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇద్దరు పోటాపోటీగా ఎన్నికల వార్ జరగబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదని తెలుగుదేశం, జనసేన ఇద్దరూ కలిసి హోరాహోరీగా పలు రకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అందుకోసం తాను 2 అడుగులు వెనక్కి వేస్తానని కూడా తెలియజేశారు. ఇక తమ అభిమానులంతా కూడా ఎన్నికలలో టీడీపీ పార్టీకే ఓటెయ్యాలంటూ కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సినిమాల పరంగా ఉన్న క్రేజ్ ను సైతం ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలోనే గతంలో ఎన్నికలు, రాజకీయ నాయకుల నేపథ్యంలో వచ్చిన సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రాన్ని తిరిగి రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. వాస్తవానికి తెలుగు పరిశ్రమలో కొంతకాలంగా పాత సినిమాలను తిరిగి మళ్లీ ట్రెండ్ గా చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో రాంబాబు సినిమాను విడుదల చేస్తే తమకు బాగా కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ కాస్త భావిస్తున్నారు. ఆ సినిమాలో రాజకీయ నాయకులను ఉద్దేశించే తాను చెప్పిన డైలాగులు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయనే నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఒక సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా భరత్ అనే నేను సినిమా తిరిగి రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా క్రేజ్ ఉపయోగించుకుని ప్రజల్లో తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను సినిమాలు ఈ నెలాఖరులో 2 తిరిగి రిలీజ్ చేయబోతున్నారు. ఇక వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇటీవల సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. యాత్ర 2 సినిమా మాత్రం ఈ నెల 8వ తేదీన రిలీజ్ కాబోతుంది.